ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ఇప్పుడు మన మధ్య ఈరోజు ఈ శుభదినమున నా యొక్క బాల్యములో అంటే ఆధ్యాత్మిక జీవితంలో నాకు సహాయిగా నిలబడిన, నాకు అవకాశం ఇచ్చి వాళ్ళ మందిరాల్లో నిలబడి వాక్యోపదేశం చేయటానికి ఆహ్వానించినటువంటి ప్రియులు వానపాము పాస్టర్ గారు విజయ్ కుమారయ్య గారు మన మధ్య ఉన్నారు. ఆయన ఈరోజు మనకు వాక్యోపదేశం చేసి మనం సంతోషపడతాం. సపరేట్గా దేవుని భయపడి ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘననామానికి మహిమ కలుగునుగాక. మంచిది. సర్వశక్తుడే ఎల్లప్పుడూ మహిమ పొందాలి. ఆయనే మహిమకు స్తోత్రానికి అర్హుడు. మరి చక్కని శ్రేష్టమైన సమయాన్ని ప్రభు నాకు ఇచ్చినందుకు ఆయనకి మొట్టమొదటిగా నేను కృతజ్ఞుడను. తదుపరి దైవజనులు, ఈ ప్రార్థనా శిబిరం వ్యవస్థాపకులు, అధ్యక్షులు విజయ్ కుమారయ్య గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరి మధ్య మధ్యలో ఆయన ప్రయాసను, ఆయన యొక్క ఆశను వాక్యంలో కలిపి నేను మీతో పంచుకుంటాను. వాక్య ధ్యానం కొరకు ఒక మాట మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుదాం. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమెంత నా చేతులు చాపుతున్నాను. చాలు. చూసారా, ఇప్పటి వరకు దైవజనులు సర్వశక్తుడు నాకు తోడుగా ఉన్నాడు, సర్వశక్తుడు నన్ను నడిపిస్తున్నాడు, నాకు అంతా సహాయం చేస్తున్నాడు అని చెప్పిన ఆ సర్వశక్తుడే దినమంతా చేతులు చాపుతున్నాడంట. దేవుడు చేతులు ఎందుకు చాపుతున్నాడు? మనం చిన్న పిల్లలను చూసినప్పుడు ముద్దొచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు చాపుతాం, వాళ్ళని మన చేతిలోకి తీసుకొచ్చి ముద్దు పెట్టుకుంటాం. దేవుడు ఎందుకు చేతులు చాపుతున్నాడో మరి దేవుని చిత్తాన్ని బట్టి కొన్ని కారణాలు బైబిల్లో ఉన్నాయి. వాటిలో ఇంచుమించు ఒక కారణం చెప్పటానికే కొంచెం సమయం పడద్దు కనుక ఒక కారణం చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ఇంకా ఏమైనా సమయం ఉంటే తదుపరి ఆలోచన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు సర్వశక్తి కలిగిన దేవుడు మరి ఆయన చేయి చాపితే ఎక్కడి వరకు వస్తుందా? అసలు ఆయన ఉనికి ఏంటి? ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడుండి ఈ భూమి మీదకి చేయి చాపాడు? ఎందుకు చాపాడు అనే విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. సహజంగా ఇంట్లో కానీ వీధిలో కానీ ఎక్కడైనా కానీ మనకు రోగులు కనపడితే, కొంచెం బలహీనులు కనపడితే రకరకాల మనస్తత్వాలు బయటకు వస్తాయి. ఎవరైనా బలహీనుడు రోడ్డు మీద కనబడితే, ఎవరైనా ఆ దారిని పోతా ఉంటే వాడిని చూసి ఒక్కొక్కడు అంటాడు, వీడి కర్మ, వీడు ఎప్పుడో చేసుకున్న పాపం వాడు అనుభవిస్తున్నాడు, అందుకని మరి వాడి దగ్గరికి వెళ్తే మనకు కూడా ఆ శాపం అంటుంది, అందుకని మనం కాస్త దూరంగా తప్పుకొని పోతాం. మరొకడు అంటాడు వాడిని చూసి, వీడు తక్కువడు కాదు, ఎంత అదిరిపడ్డాడో, ఎంత ఎగిరిపడ్డాడో, అందుకని వీడికి ఈ రాత పట్టింది. అదే దేవుని పిల్లలు దేవుడు చూస్తే వాడి యందు కనికర పడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోడ్డు పక్కనే మనకి చాలామంది భిక్షగాళ్ళు, ఈ బలహీనులు కనపడతారు. చాలా సమయంలో కుష్ఠరోగులు కనపడతారు కదా. కుష్ఠరోగులు కనపడగానే మనం అదొక రకంగా అసహించుకుంటాం.
వాడి దగ్గరికి వెళ్ళటానికి కూడా ఇష్టపడం. వాడే మన దగ్గరకు వస్తే కాస్త తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మన ప్రభు అయిన యేసయ్య అలాంటి వాళ్ళని కూడా చూసి కనికర పడినట్లుగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఎందుకు చేతులు చాపాడు అంటే అసలు వాళ్ళకేం బాగోలేదంట. బాగోలేనోడిని పట్టించుకునేవాడు ఎవడున్నాడు ఈ రోజుల్లో? బాగుండవాడింటికి 10 సార్లు వెళ్తాం, బాగుండవాడిని అనేక సార్లు పలకరిస్తాం. బాగు తప్పిన వాడిని పలకరించడం కొంచెం కష్టం అనిపిస్తుంది. దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్నంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన ఎందుకు చేతులు జాపుతున్నాడో యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5-6 వాక్యాలు చదువుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్దాం. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకనూ కొట్టబడుదురు. ప్రతివాడు, అద్దుగో ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమైంది. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. అది విషయం. దేవుడు ఎందుకు చేతులు చాపుతున్నాడంటే వాడికి ఒంట్లో బాగోలేదు, కొంతమందికి ఇంట్లో బాగోదు, కొంతమందికి పంటల్లో బాగోదు కదా. మొన్న ఒక ఆమె ఫోన్ చేసింది, అయ్యగారు వందనాలు, ఈ సంవత్సరం 5 ఎకరాలు పొలం చేశాను, ₹1,00,000 లాస్ వచ్చిందయ్యా, నా పరిస్థితి ఏంటి? ఈమెకి పంటల్లో బాగోవాలి కదా. కొంతమందికి ఇంట్లో బాగోదు, కొంతమందికి ఒంట్లో బాగోదు. ఎక్కడ చూసినా ఈ బాగోలేని వాళ్ళు ప్రపంచంలో ఎక్కువ మంది ఉన్నారు. ఇంచుమించు ప్రపంచంలో 7,000 వ్యాధులుంటే 7,000 వ్యాధులకు ఇంచుమించుగా 4,000 వ్యాధులకు మాత్రమే మందు ఉంది. మిగిలిన 3,000కి మందు లేదు, బాగు చేసేవాళ్ళు లేడు. ఎక్కడ చూసినా పచ్చి పుండ్లు, అవి మెత్తన చేయబడలేదు, తైలము రాయబడలేదు, కట్లు కట్టబడలేదు, దుర్వాసనతో ఉన్నాడు మనిషి. ఈ పాపం అనే వ్యాధి నిలువెల్లా ఉంది. అందుకు దేవుడు వాణ్ణి బాగు చేయాలని, వాణ్ణి బలపరచాలని చెయ్యి చాపాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూడండి, మన జీవితాల్లో కొంతమంది, అయ్యా చూడయ్యా, ఇదిగో ఈ అట్టేమో బీపీకి అయ్యా, ఈ అట్టేమో షుగర్కి అయ్యా, ఈ బుడ్డేమో థైరాయిడ్కి అయ్యా, వచ్చిన పెన్షన్ అంతా దీనికే సరిపోతుందయ్యా, ఇక నా బతుకు తెరు ఎలాగయ్యా? బాగోలేదు మరి పరిస్థితి. బాగోకపోతే నిన్ను పట్టించుకునేవాడు ఎవడున్నాడు? దేవుని బిడ్డ గ్రహించండి, ఒక్కసారి ఆలోచన చేయండి. బాగోలేదని దేవునికి తెలుసు. ఆయన ఒకసారి భయంకరమైన రోగిష్టిని చూసి ఆయన ఏమన్నాడో ఒకసారి చదువుకొని ముందుకు వెళ్దాము. మత్తయి సువార్త 8వ అధ్యాయం. ఆయన ప్రజలందరికీ బోధించి అలసిపోయి కొండ దిగి వస్తూ ఉండగా ఒకడు ఎదురు పడ్డాడు. వాడు మంచోడు కాదు. చదవండి అక్కడ. ఇదిగో కుష్ఠిరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకాయన అదిగో చెయ్యి చాపి వారిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాడి రోగం పోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దైవజనులు చెప్పారు, ఇక్కడ ఫోన్ ద్వారా ప్రార్థన చేస్తున్నాను, ప్రవచన టీవీ ద్వారా ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళు బాగుపడ్డారు, వాళ్ళ రోగాలు బాగుపడినాయి, వాళ్ళు వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పారు అంటే అర్థం ఏంటనుకున్నారు? ఆ విజయ్ కుమార్ కానీ ఈ విజయ్ కుమార్ కానీ కూర్చున్న ఎవడ కానీ ప్రపంచంలో ఏ పాస్టర్ కానీ ఎవరిని బాగు చేయలేడు. ఇక్కడ బ్రతిమలాడుకుంటుంటే దేవుణ్ణి, అక్కడ కుష్ఠరోగి మీద చెయ్యి ఎలా చాపాడో
అలాగూ అయ్యగారు ప్రార్థన చేస్తుంటే పెద్ద అయ్యగారు చేయి చాపాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పదే పదే మాట్లాడుతూ అన్నాడు, సర్వశక్తుడు మహిమ పొందాలి. నేను అల్పుడను, నా వల్ల కాదు, నేను వెళ్ళలేను, నేను నడవలేను, వాళ్ళని చూడలేను, వాళ్ళకి చెప్పలేను, కానీ నా దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాను ఇక్కడ. ఆయన అక్కడి నుంచి వారి మధ్యలోనికి చెయ్యి చాపాడు. స్తోత్రం. నెంబర్ 1, యేసయ్య ఎందుకు చెయ్యి చాపాడంటే నిశ్చయంగా నిన్ను బాగు చేస్తానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎందుకు చెయ్యి చాపాడు? మనల్ని బాగు చేయటానికి. చాలాసార్లు మనం చెయ్యి చాపుతాం, రే ఆడి సంగతి నేను చూస్తా, నాకు ఆడిని అసలు మామూలుగా వదిలిపెట్టకూడదు. ఈడెందుకు చేయి చాపాడు? ఆడిని చంపుతాకి. ఈడెందుకు చేయి చాపాడు? ఆడిని నాశనం చేయటానికి. వీడెందుకు చేయి చాపాడు? ఆడిని తిట్టడానికి. నా ప్రభు అయిన యేసయ్య చేయి చాపుతున్నాడు నిన్ను బాగు చేయటానికి. హల్లెలూయా, హల్లెలూయా. నీ రూపమునే తిలకించనా, నీ సన్నిధిలో వికసించనా, నీ రూపమునే తిలకించనా, నీ సన్నిధిలో వికసించనా, నీ మనసునే కీర్తించనా, నీ మనిషిగా నే బ్రతకనా, నీ మనసునే కీర్తించనా, నీ మనిషిగా నే బ్రతకనా, నే బ్రతకనా, కీర్తించనా, నే బ్రతకనా, కీర్తించనా, నే బ్రతకనా, కీర్తించనా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ గ్రహించు, ఆయన ఎందుకు చెయ్యి చాపాడంటే నిన్ను బాగు చేయటానికి. నిన్ను శారీరకంగా బాగు చేస్తాడు, ఆత్మీయంగా బాగు చేస్తాడు, ఆర్థికంగా బాగు చేస్తాడు, అన్ని రకాలుగా నిన్ను బాగు చేస్తాడు. ఈ మధ్యాహ్నపు వేళ యేసయ్య ఎందుకు చెయ్యి చాపుతున్నాడంటే నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నా, ఎంత భయంకరమైన పాపంలో మునిగిపోయినా, పేకల వరకు అప్పుల బాధల్లో కూరుకుపోయినా, జీవితంలో నిందల్లో అవమానాల్లో సమస్యల్లో సతికిలు పడిపోయినా ఆయన నీ వైపు చెయ్యి చాపుతున్నాడు. ఎందుకంటే నిన్ను బాగు చేయటానికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెయ్యి చాపాడు. చాలామంది మరి ఆయన దగ్గరకు వస్తున్నారు, చాలామంది బాగుపడలేకపోతున్నారు, నిరాశతో నిస్పృహలతో వెళ్ళిపోతున్నారు. దీనికి కారణం ఏమై ఉంటుందో కదా. చాలామంది వస్తున్నారు. ఇక్కడ కుష్ఠవ్యాధుడు అడిగాడు ఏమనంటే, అయ్యా నీకు ఇష్టమైతే, ఎంత మంచి మాట మాట్లాడి చూడు, నీకు ఇష్టమైతేనయ్యా, నీ ఇష్టం, నీ ఇష్టానికి అప్పచెప్తున్నా, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయంటే దేవుడు వెంటనే నాకేమి ఇష్టం లేదురా అనలా కదా. వెంటనే చెయ్యి చాపి బాగు చేసినట్లుగా దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. అది గ్రంథంలో రాయబడిందండి, ఎప్పుడో రాయబడిందండి. మరి ఇప్పుడు ఏంటి సంగతి అంటే, ఎందుకని చాలామంది దేవుని హస్తాల దగ్గరకు వచ్చి బాగుపడలేకపోతున్నారు? ఎందుకు చాలామంది వాళ్ళ జీవితాల్లో బాగుపడకుండా అలాంటి పరిస్థితుల్లోనే పడి ఉంటున్నారు? కీర్తనాకారుడైన దావీదు అంటాడు, 30వ కీర్తన 2వ చరణం మనం చదివితే అక్కడ స్పష్టంగా రాసి ఉంది, యెహోవా నా దేవా, నేను నీకు మొర్ర పెట్టగా, అది విషయం, నేను నీకు మొర్ర పెట్టగా. ఏం చేయాలి ఇప్పుడు? స్వస్థత కలగాలంటే మొర్ర పెట్టాలంట దేవునికి. చాలామంది దేవుని దగ్గరకు వస్తారు, అలాగే కూర్చొని వెళ్ళిపోతారు. చాలామంది దేవుని దగ్గరకు వస్తారు, వాళ్ళ సమస్యలు చెప్తే ఆయన తీరుస్తాడో తీరవడో అని అవిశ్వాసంతో వెళ్ళిపోతారు. దేవుని బిడ్డ గ్రహించండి ఒకసారి, దేవుడు చేయి చాపాడు. బాగుపడపోవటానికి గల కారణం ఏంటంటే నువ్వు దేవునికి మొర్ర పెట్టే స్థితిలో లేవు.
చాలామంది అసలు అదేంటో కానీ, అదేం విచిత్రమో కానీ, దేవునికి చెబుదామని వస్తారా, ప్రార్థనకు వస్తారా, ఆయన చెవుని పెడదామని వస్తారా, ఆయన మన మాట వింటాడని వస్తారా, ఆశతో వస్తారా, నిశ్చయంగా దేవుడు సహాయం చేస్తాడని వస్తారా, అదేంటో వచ్చి రావటంతోనే అదొక రకంగా కళ్ళు మూతలు పడిపోతాయి. ఒకటే బిజినెస్ మీద ఉంటారు ఈ కాళ్ళు, ఒకటే నిద్ర, ఒకటే నిద్ర, ఒకటే నిద్ర. నిద్రపోతా వెళ్ళిపోతా. దేవుడు ఎట్ట బాగు చేస్తాడు నిన్ను? అదేమంట అంటారు అయ్యగారు, అసలు ఇంటికాడ ఏంటో సచ్చిన నిద్ర రావట్లేదు అయ్యా. అసలు అదేంటోనయ్యా, అసలు నిద్ర రాక నానా తిప్పలు పడి అటు ఇటు తిరిగినా నిద్ర రాదయ్యా. ప్రార్థనలోకి వచ్చేసరికి ముంచుకుంటూ వచ్చేద్దయ్యా. మెలకుగా ఉండి మీరు ప్రార్థన చేయండి. చాలామందికి ప్రార్థన అంటే ఏమీ అర్థం కావట్లా. ఊరికే వెళ్ళి మంత్రాలు చదివినట్లుగా 4 మాటలు ఏదో వచ్చిన మాటలు పలికి వెళ్ళిపోతున్నారు తప్ప ప్రార్థన అంటే బైబిల్లో ఏముందో చెప్పనా? ఇద్దరు భూమి మీద ఏకీభవించి భూమి మీద దేన్ని బంధిస్తారో అది పరలోకంలో బంధించబడద్ది. భూమి మీద దేన్ని విప్పుతారో అది పరలోకంలో విప్పబడద్ది. పరలోకమందా భూమి మీద ప్రార్థన చేస్తుంటే పరలోకం ఏంటి? అసలు పరలోకం ఎక్కడుంది? పరలోకాన్ని గురించి అసలు ప్రభు వచ్చిందే అందుకు. ఎక్కువ యేసు ప్రభు బోధ చేసింది, ఎక్కువ మాట్లాడింది, నరకం గురించి మాట్లాడిన వాళ్ళు మొట్టమొదటి వాడు యేసు ప్రభువే. బాబు, నరకం నుంచి తప్పించబడి పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మీరు నాకు మొర్ర పెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తాను జాగ్రత్తగానండి. చాలామంది ఈ ప్రార్థన ఆపేయాలని, ఈ ప్రార్థన నడవకూడదని, ఈ ప్రార్థన చేసేవాడు అసలు భూమి మీద ఉండకూడదని నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు కాదు, క్రీస్తు శకం నుంచి, మొదటి శతాబ్దం నుంచి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నిసార్లు ప్రభుత్వాలు కూడా ఈ ప్రార్థన శక్తిని ఆపేయాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డ, ఒక్క విషయం నేను మీకు జ్ఞాపకం చేసి మీకు ముందుకెళ్ళి ముగిస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. మనకి 2 ప్రభుత్వాలు తెలుసు. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం, 2 కేంద్ర ప్రభుత్వం. ఏం చెయ్యాలన్నా ఈ ప్రభుత్వాల ద్వారానే చెయ్యాలి. కానీ ఈ ప్రభుత్వాలు 10 సంవత్సరాలు ఉంటాయో ఓడతాయో తెలియదు. ఈ ప్రభుత్వాలు 15వ సంవత్సరంలో ఉంటుందో ఓడదో తెలీదు. ఈ ప్రభుత్వాల అధినేతలు అసలు వాళ్ళు కంటికి కనబడతారో లేదో తెలియదు. కానీ భూమి మీద ఉన్న ప్రభుత్వాలన్నిటినీ నడిపే ఏకైక ప్రభుత్వం ఒకటి ఉంది. అదే పరలోక ప్రభుత్వము. హల్లెలూయా. యేసునందు రక్షణ మనకు. హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం. హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు. హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం. హల్లెలూయా. రాజులకు రాజు యేసు. హల్లెలూయా. రాజులకు రాజు యేసు. పాడు. ప్రభులకు ప్రభు యేసు. హల్లెలూయా. ప్రభులకు ప్రభు యేసు. హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు. హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం. పరమునకధిపతి యేసయ్యా. హల్లెలూయా. పరమునకధిపతి యేసయ్యా. హల్లెలూయా. పరలోకమిచ్చును యేసయ్యా. హల్లెలూయా. పరలోకమిచ్చును యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ఈయన ఎవరంట? పరమునకు అధిపతి. ఇవన్నీ కూడా కనబడకుండా పోవచ్చు ఒకరోజు. ఈ ప్రభుత్వం యుగ యుగాలు, తరతరాలు శాశ్వతంగా నిలబడిపోయేది. ఈ ప్రభుత్వ అధినేత సర్వశక్తిమంతుడు. ఆయన ఎన్నడూ కూడా కదల్చబడడు, తరతరాలు ఉండేవాడు. ఆయన
ఒక్కడే అధిపతి, ఆయన ఒక్కడే నాయకుడు, ఆయన మాత్రమే ఎల్లవేళలా అన్ని యుగాల్లో మనతో ఉండేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన అంటే మామూలు పని కాదు. ఇప్పుడు పరలోకంలో శాంక్షన్ అయిపోయింది. ఈరోజు పరలోక ప్రభుత్వంలో శాంక్షన్ అయిపోయింది. ఏమనంటే ఇక్కడ ఈ బేతవోలు గ్రామంలో ఒలివర ప్రార్థనా శిబిరాన్ని ఫలానా సంవత్సరంలో ఫలానా టైంలో ఫలానా వ్యక్తి ద్వారా స్థాపించబడాలి అని ఎన్ని ప్రభుత్వాలు అడ్డం వచ్చినా ఆ ప్రభుత్వంలో శాంక్షన్ అయితే ఏ ప్రభుత్వం ఆపద్దీన్ని ఇది కొనసాగుతూనే ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థన అనేది పరలోకాన్ని కదిలించేది. ప్రార్థన అనేది పరలోక అధిపతిని కిందకు దించేది. ప్రార్థన అంటే ఏదో 4 మాటలు చెప్పి వెళ్ళిపోయేది కాదు. ఒక మంచి నాయకుడు, ఇప్పుడు సీఎం గారే మన మధ్యలోకి వచ్చి అబ్బో ఏమి సంతోషిస్తామో కదా, ఆయనతో సెకండ్ తీసుకుంటే చాలు ఏమి సంతోషిస్తావో, ఆయనతో డైరీలో సంతకం పెట్టుకుంటే చాలు ఏం సంతోషిస్తావో. ఆయన ఒక రాష్ట్రానికే నేను ప్రకటన చేస్తున్న యేసు, నేను ప్రకటిస్తున్నటువంటి సర్వాధికారి అయిన దేవుడు, పరలోక అధిపతి, పరలోకం నుంచి ప్రార్థన చేస్తుంటే నీ మధ్యలోనికి దిగి వచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, ఎంత మంచి దేవుడు మనకున్నాడు. అసలు వదిలిపెట్టేసి కొసరోళ్ళంటబడి ఓ ఏలాడుతున్నారు, చివరికి సతికిలు పడిపోతా ఉన్నారు. పరలోకపు అధినేత ఉన్నాడు మనకి. అక్కడి నుంచి ఒక్క చూపుతోనే ప్రపంచ యావత్తు పరిపాలన చేస్తా ఉన్నాడు. ఆయన నిజమైన పరిపాలకుడు. అందుకే నేను ఒక మాట రాశా, పరిపాలక నా ఏలిక వందనం నీకే నా పాలక, పరిపాలక నా ఏలిక వందనం నీకే నా పాలక, వందనం నీకే నా పాలక. శతాబ్దాలకైనా సహస్రాలకైనా, శతాబ్దాలకైనా సహస్రాలకైనా చాలిన దేవుడవు, సాటి లేని వాడవు, చాలిన దేవుడవు, సాటి లేని వాడవు, మా మహారాజు నీవే మా యేసయ్యా, మా మహారాజు నీవే నా యేసయ్యా, మా మహారాజు నీవే. హల్లెలూయా. దేవుని బిడ్డ, అక్కడి నుంచి శాంక్షన్ చేస్తాడనమాట. అక్కడి నుంచి శాంక్షన్ అయితే అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు. మరి నాకు ఇంచుమించు 10 సంవత్సరాలుగా నాకు తెలుసు ఆయన చాలా ఆశ కలిగిన మనిషి దేవుని విషయంలో. ఆ రోజుల్లో మరి రాత్రులు పగలు కూడా కొన్నిసార్లు డ్యూటీ కూడా మానేసి ఎక్కడ వాక్యం చెప్తానికి అవకాశం కుదురుద్దా, ఎక్కడ వాక్యం చెప్తే ప్రజలు బాగుపడతారా అని ఆయన ఎప్పుడు ఖాళీ దొరుకుద్దా అని చూసుకొని దేవుని మందిరాలకు వెళ్ళి వాక్యం చెప్పేవాడు. అవసరమైతే ఆ బజారులో నిలబడి వాక్యం చెప్పేవాడు. దేవుని పట్ల ఆశ, వాక్యం చెప్తుంటే ప్రార్థన చేస్తూ ఉంటే పరలోక అధినేత అక్కడి నుంచి చూచి ప్రార్థన ఆలకించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, ఆశపడి వచ్చావు ఈ మధ్యాహ్నంలో. దేవుడు అంటాడు, రే నేను చెయ్యి చాపా. ఎందుకు చెప్పండి? ఎందుకు? బాగు చేయటానికి. ఒంట్లో బాగోపోయినా బాగు చేస్తా కదా, ఇంట్లో బాగోపోయినా బాగు చేస్తా, పంటల్లో బాగోపోయినా బాగు చేస్తా. ఒక ఆమెకి ఒంట్లో బాగోలా కదా, ఒక ఆమెకి ఇంట్లో బాగోలా, ఒక ఆమెకి పంటల్లో బాగోలా. బైబిల్లో ఆ ఆధారాలు ఉన్నాయి కదా. ఒంట్లో బాగోనామా ఒక ఆమె వచ్చింది దేవుని దగ్గర కదా, అయ్యా చచ్చిపోతున్నానయ్యా, సిగ్గుతో చచ్చిపోతున్నానయ్యా, ఈ వ్యాధి ఎవడికి చెప్పుకునేది కూడా కాదు నాయన, అసలు ఎన్ని సంవత్సరాల మట్టి ఇబ్బంది పడతా ఉన్నానో, కనీసం డాక్టర్ దగ్గరికి వెళ్ళి విపులంగా వివరంగా చెప్పుకునేదానికి సిగ్గుపడిపోవాల్సి వస్తుంది నాయన. చెయ్యి చాపాడు, ముట్టి బాగు చేశాడు. స్తోత్రం. ఇంకొక ఆమె వచ్చింది, అయ్యా ఇంట్లో ఏం బాగోలేదయ్యా,
ఏమైందమ్మాయి నీకు? ఏమి లేదయ్యా, కూతురికి దెయ్యం పట్టింది. అది నానా రకాలుగా ఏడిపిస్తూ ఉంది. రాత్రులు నిద్రపోవట్లేదు, అది పగలో అదొక రకంగా చూస్తుంది. అది ఇంట్లో నెమ్మది లేకుండా చేస్తుంది. ఇంట్లో బాగోలేదయ్యా. వచ్చింది ఒక ఆమె కనాను స్త్రీ యేసయ్య దగ్గరకు. ఇంట్లో బాగోపోతే ఈమె ప్రార్థన విన్నాడు. చాలామంది ప్రార్థన చేయటం చాలామందికి వాస్తవంగా చెప్తున్నది తెలీదు. ప్రార్థన అనగానే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటో చెప్పను అసలు. అందుకని ఈ సంవత్సరంలో కూడా ఒక మంచి పాట రాశా. ఏం పాట రాశానంటే, ప్రార్థనే 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 నా పని, ప్రార్థనే 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 నా పని, స్తోత్రము స్తోత్రము చేయుటే నా పని, ప్రార్థనే 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 నా పని, ప్రార్థన జలముతో రాళ్ళును కరుగును, రాతి గుండె కరుగును. ప్రార్థన జలముతో రాళ్ళును కరుగును, రాతి గుండె కరుగును. ప్రార్థన శక్తితో శత్రువు కూలును, యేసయ్య తోడుండును. ప్రార్థన శక్తితో శత్రువు కూలును, యేసయ్య తోడుండును. సుంకరి చేసిన ప్రార్థన సరి అయిన ప్రార్థన, పరిసైడు చేసిన ప్రార్థన పనికి రాని ప్రార్థన. సుంకరి చేసిన ప్రార్థన సరి అయిన ప్రార్థన, పరిసైడు చేసిన ప్రార్థన పనికి రాని ప్రార్థన. ఏ ప్రార్థన చేయుచున్నావు, ఏ ప్రార్థన కోరుచున్నావు? హల్లెలూయా. ప్రార్థన ఎందుకంటే తీసేసి రాయాల్సి వచ్చిందంటే, చాలామంది తీసేసినట్టుగా చేస్తున్నారు ప్రార్థన. చాలామందికి తెలవట్లా. అసలు ఉంటే అన్నీ వచ్చేస్తాయి కదా. ఒకడు హోటల్కి వెళ్ళాడంట. హోటల్కి వెళ్ళి 2 ఇడ్లీ ఇవ్వండి అన్నాడంట. ఆడు 2 ఇడ్లీ ఇచ్చి దాంతోపాటు తెల్ల చట్నీ వేసాడంట, ఎర్ర చట్నీ వేసాడంట, ఒక సాంబార్ గిన్నె పెట్టాడంట, నెయ్యి పోసాడంట, కారపొడి వేసాడంట, కూలింగ్ బాటిల్ పెట్టాడంట. వెళ్తా వెళ్తా ఆ నెత్తి మీద ప్యాన్ వేసి వెళ్ళాడంట. ఆడు అడిగింది ఏంటి? ఈడు అమ్మో ఇన్ని వచ్చేసినాయా అని వారం ఆగిన తర్వాత వెళ్ళి కూర్చొని, అయ్యా నాకు 2 ఇడ్లీ వద్దు కానీ తెల్ల చట్నీ, ఎర్ర చట్నీ, సాంబార్ డబ్బా, కూలింగ్ బాటిల్, కారపొడి, నెయ్యి వేసి నెత్తి మీద ప్యాన్ వేసి వెళ్ళానంట. పొళ్ళు రాలితే బయటికి వెళ్ళాను అంటాడు. ఇందాక అడక్కముందు అవన్నీ ఇచ్చాడు, ఇప్పుడు అడిగినా ఏమి ఇవ్వట్లేదేంటి? ప్రార్థన అంటే ఎంతసేపు నాకు అదివో ఇదివో, ఇది చెయ్యి అది చెయ్యి. మన సేటు గారికి గనక లిస్టు రాసి ఇచ్చినట్టుగానే ఇచ్చేస్తాను. ఆయనకి తెలుసు అది ఇవ్వాలని, ఆయనకి తెలుసు ఇది ఇవ్వాలని, ఆయనకి తెలుసు పిల్లకి పెళ్లి చేయాలని, ఆయనకి తెలుసు నీకు ఉద్యోగం ఇవ్వాలని. మొట్టమొదటిగా నీ దోషము, నీ అపరాధము, ఇదిగో అరికాలు మొదలుకొని నడి ఎత్తి వరకు ప్రతి వాడు ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నాడు. ఈ వ్యాధి నుంచి బాగుపడాలి, ఈ పాప రోగం నుంచి బయటికి పడాలి. అప్పుడు వాడికి అవన్నీ వచ్చేస్తాయి. ఇది కొట్టేస్తున్నారు ముందు. అందుకని సుంకరి చేసిన ప్రార్థన సరైన ప్రార్థన అని రాసింది భక్తుడు. అందుకే ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవ సందేశాలు.
సమాధానమిచ్చును